ఈరోజు నిన్ను కంపెనీకి సీఈఓ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ. ఆ కంపెనీ పేరు XYZ అనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీలో నువ్వు లే ఆఫ్స్ చేస్తావా? సరే, నన్ను XYZ CEO చేశావనుకుంటే లే ఆఫ్స్ కి ముందే నేను పరిశీలిస్తాను ఖర్చు తగ్గించే ఇతర మార్గాలు, కొత్త వ్యాపార అవకాశాలు, బలమైన రీస్కిలింగ్. కానీ తప్పనిసరి అయితే రోల్స్ రిడండెంట్ అయ్యాయి, కంపెనీ నిలబడటానికి అవసరం అనుకుంటే అప్పుడు మాత్రమే. కానీ నేనైనా కూడా ఫస్ట్ చాయిస్గా మానవ విలువను తక్కువ చేసేది కాదు. నాకు ఇది చెప్పు, అసలు లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? లే ఆఫ్స్ అసలు కారణం చాలా సింపుల్. ఖర్చులు తగ్గించాలి, లాభాలు పెంచాలి, లేదా వ్యాపార వ్యూహం మారింది. ఎప్పుడూ బలహీన బడ్జెట్లను, రిడండెంట్ రోల్స్ ని తొలగిస్తారు. కేవలం AI వల్ల మాత్రమే కాదు, కానీ బిజినెస్ అంటే సున్నితంగా ఉండడం కాదు. మేము సాయం చేసేంత వరకు బాధాకరమైన అవసరమే. నాకు ఇది చెప్పు, ఇప్పుడు లే ఆఫ్స్ చేయకుండా నువ్వు కాస్ట్ కటింగ్ ఎలా చేయగలుగుతావు చెప్పు. లే ఆఫ్స్ మినహాయించుకోవాలంటే మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీలను తగ్గించవచ్చు, అవసరం లేని సాఫ్ట్వేర్ లైసెన్సులు లేదా ప్రాజెక్టులను తగ్గించవచ్చు, వర్క్ ఫ్లోలు ఆప్టిమైజ్ చేయొచ్చు, కొత్త రెవెన్యూ అవకాశాలు వెతకొచ్చు. అసలు ఉద్యోగులలోనే కొత్త స్కిల్స్ రీస్కిల్ చేసి వాళ్లను కొత్త రోల్స్కి మార్చడమే మరింత సుస్థిరమైన మార్గం. ఇంకా వేరే ఆప్షన్ అన్ని ట్రై చేసావు, అయినా నీకు ప్రాఫిట్స్ రాలేదంటే అప్పుడేం చేస్తావు? అది మరీ చివరి దశ. అన్ని మార్గాలు ప్రయత్నించి సరైన ప్రాఫిట్స్ రాలేదంటే తప్పనిసరిగా కొన్ని రోల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా అసలు అవసరమయ్యే లేదా భవిష్యత్తులో తిరిగి లాభాలకి దారి తీసే కీలకమైన ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తాను. ఒక్కో ఉద్యోగి జీవితము విలువైనది. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఒక్కో ఉద్యోగి జీవితం విలువైనది అనేసి. ఇప్పుడు వాళ్ళని లే ఆఫ్ చేస్తే వాళ్ళకి EMIs, చిల్డ్రన్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇలా చాలా ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి కదా. యాజ్ ఎ సీఈఓగా నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? నిజమే. అందుకే ఒక సీఈఓగా నేను వాళ్ళకి మంచి సెవరెన్స్ ప్యాకేజీ, వృత్తిపరమైన కౌన్సిలింగ్, రీస్కిలింగ్ సపోర్ట్, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం నెట్వర్క్ చేయడం, ఇలా అన్నీ చేయాలి. వాళ్ళ భవిష్యత్తుకు నేనెంతైనా ప్రయాణంలో తోడుందా. సరే, ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ అంటే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది కదా. ఇప్పుడు కొంతమంది జాబ్ సెర్చ్ చేసే ఇంట్రెస్ట్ లేరు, వాళ్ళకి ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి వారి మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ సపోర్ట్, ఆర్థిక పునరావాస సలహాలు, వాళ్లకు తగిన ఏకీభవించే రోళ్లు, క్రమంగా ఆత్మవిశ్వాసం పెంచే ప్రోగ్రాంలు అందించాలి. వారి సంక్షేమమే నా బాధ్యత. సరే, ఇప్పుడు ఇంకోటి చెప్పు. ChatGPT, జెమినై, క్లాడ్, ఈజ్ ఇట్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ లే ఆఫ్స్? నాకు చెప్పు. గమనించు, AI క్లౌడ్ సేవలు, గెమినాయ్ వంటి వాటితో ఆటోమేషన్ పెరుగుతుంది, అంటే కొన్ని రకాల ఉద్యోగాలు అవసరం తగ్గవచ్చు. కానీ అసలు లే ఆఫ్స్ కి కారణం ఒకటి కాదు. కంపెనీ వ్యాపార వ్యూహాలు, ఖర్చు, మార్కెట్ ఆల్ కలిసి నిర్ణయిస్తాయి. AI ఒక చిన్న భాగం మాత్రమే, మొత్తం కథ కాదు. కానీ యూట్యూబ్లో ఏమంటున్నారు, జాబ్స్ AI వల్ల జాబ్స్ వెళ్ళిపోతాయి, చాలా అసలు హ్యూమన్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా చాలా మంది భయపెడుతున్నారు. అసలు అదే యూట్యూబ్ స్టైల్ కాంటెంట్. భయం ఎక్కువైతే వ్యూస్ ఎక్కువ. నిజానికి AI కొత్త ఉద్యోగాలు కూడా తీసుకువస్తుంది. మార్పు నిజమే, కానీ మనుషుల ఆవశ్యకత మాత్రం ఎప్పుడూ ఉంటుంది. భయపడే బదులు కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మనం ఏ AIనైనా మించిపోతాం. ఇప్పుడు ఒక 5,000 మెంబర్స్ లే ఆఫ్ అయ్యారు అనుకుందాము. AI ఎన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది ఆ 5,000 మెంబర్స్లో? అందుకు ఎగ్జాక్ట్ నంబర్ అనేదే ఉండదు. పరిశ్రమలు, ఉద్యోగ రకాలపై ఆధారపడుతుంది. కొన్ని అధ్యయనాలు 20-30% ఉద్యోగాలు ఆటోమేట్ అవుతాయని చెబుతాయి. కానీ అది మొత్తం 5,000 రోల్స్ అన్నింటికీ వర్తించదు. కాబట్టి అంచనా మాత్రమే 3లో 1, 4లో 1 లాంటి సగటు. సరే, ఇప్పుడు 10 years తర్వాత అనుకుందాం, 2036లో ఎన్ని AI రోల్స్ ఉంటుంది, ఎంతమంది హ్యూమన్స్ వర్క్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 5,000
కౌంట్ అనుకుంటే ఎంతమంది హ్యూమన్స్ వర్క్ చేస్తారు, ఎంతమంది రోల్స్ ఆటోమేట్ అయిపోతాయి? 2036కి మనం చూడదగినది ఏంటంటే ఏఐ మరింత విస్తృతంగా ఉండొచ్చు, కానీ మనుషుల అవసరం పూర్తిగా తగలదు. ఒక సగటు అంచనా ప్రకారం 30-40% రోల్స్ ఆటోమేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అంటే 5,000లో 1,500 2,000 వరకు ఆటోమేట్ అయ్యేలా ఉండొచ్చు. మిగతా 3,000-3,500 రోల్స్ మానవులు చేస్తూనే ఉంటారు. ఏఐ మన పని మారుస్తుంది, కానీ మనను పూర్తిగా తీసిపారేది. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్స్ చెప్పావా? సరే, ఈసారి తీసుకుంటా. మరి నీకు నిజంగా సరైన సమాధానాలు దొరికాయని అనుకుంటున్నా. దొరికింది. థ్యాంక్ యూ.